చెకప్కు వెళ్ళు, టెస్టుకు వెళ్ళు. నాకు పిల్లలు పుట్టలేదు, పరీక్ష చేయించుకోవడానికి వచ్చానని ఊరందరినీ పిలిచి మైకులో చెప్పు. మాకు పిల్లలు పుట్టడానికి మా ఆయనే కారణమని ఇది కూడా దండారా వేస్తుంది. అదంతా విని తట్టుకోలేక నేను ఊరేసుకుని చస్తాను. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇంకేం మాట్లాడమంటావురా? శారద కొడుకు మగాడు కాదు, వాడొక బిడ్డను కనడానికి కూడా పనికిరాడని నాతోనే మిగతా వాళ్ళు చెప్పాలని దాచిపడుతోంది. నువ్వు అది అర్థం చేసుకోకుండా దానికి సపోర్ట్ చేస్తున్నావు. అదేమీ లేదమ్మా. పోరా, ఇప్పుడే బయలుదేరు. చెప్తున్నానుగా, బయలుదేరు. చెకప్ కు వెళ్ళు. నువ్వు నీ భార్య అన్ని పరీక్షలు చేయించుకోండి. కానీ ఒక్కటి చెప్తున్నాను, తిరిగి వచ్చిన తర్వాత అమ్మాని పిలవడానికి ఈ ఇంట్లో ఒక ప్రాణం ఉండదు. అమ్మా, అన్నీ పోయినా పరువు మిగిలిందని నమ్మకంతో ఉన్నాన్రా. దాన్ని మొత్తంగా కూల్చేసింది మా తల్లి. సంతోషంగా ఉండవే, సంతోషంగా ఉండు. గాలి తగిలితేనే గర్భం ధరించే వంశంలో పుట్టినవాడే నా బిడ్డ. వాడిని తీసుకెళ్లి టెస్ట్ చేయిస్తావా నువ్వు? కన్న కడుపు భరించలేదే. కడుపు మండి చెప్తున్నానే, నువ్వు బాగుపడవే. నువ్వు చచ్చినా బాగుపడవు, నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావే. తీసురా అమ్మా, లేమ్మా. అమ్మ నేను వెళ్ళనమ్మా. రంజని త్వరగా తీసుకురా. అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా. అమ్మ చూడమ్మా, నేను వెళ్ళనమ్మా. ఎక్కడికి వెళ్ళనమ్మా. అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. అమ్మా నేను వెళ్ళనమ్మా. అమ్మా రంజని, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. అమ్మ జాగ్రత్త. అమ్మా అమ్మా అత్తయ్య, 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 అత్తయ్య. తొందరపడ్డాం రంజని. అమ్మకేం కాదు కదా? చచ్చా, ఆవిడకి ఏమీ కాదండి. అత్తయ్య అందరిలాగా గాలి శ్వాసించి బతకటం లేదండి. మీ మీద ఆవిడకున్న ప్రేమే ఆవిడకు ఊపిరి. ఇది తెలుసుకోకుండా నేను ఒక నిమిషం తొందరపడ్డాను. అత్తయ్య కోరుకుంటారు, దిగులు పడకండి. డాక్టర్, మా అమ్మకి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నథింగ్ టు వరీ. చాలా థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్స్. ఎందుకు మీరింత నెర్వస్ గా ఉన్నారు? రిలాక్స్ గా ఉండండి.
మీ అమ్మగారు బీపీ పేషెంట్, హార్ట్ పేషెంట్, షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. సడన్ గా బీపీ రైజ్ అవ్వడం వల్ల ఆవిడ స్పృహ తప్పారు అంతే. ఇప్పుడు స్పృహలోకి వచ్చారా డాక్టర్? వచ్చారమ్మా, ఏం వరీ అవ్వకండి. బట్ వన్ థింగ్, ఆవిడ హార్ట్ పేషెంట్ కావడం వల్ల ఆవిడకి కోపం వచ్చే విధంగా, షాక్ అయ్యే విధంగా ఏ విషయాన్ని ఆవిడ దృష్టికి తీసుకెళ్లకుండా చూసుకోండి. ఈ విధంగా బీపీ షూట్ అయితే చాలా కష్టం. ఒక పసిబిడ్డను చూసుకున్నట్టు చూసుకోవాలి. సరే. పెద్ద వయసు కదా, ఆపరేషన్ కి, సివియర్ ట్రీట్మెంట్ కి ఆవిడ బాడీ తట్టుకోలేదు. ఇక మీదటి మీరే కేర్ఫుల్ గా చూసుకోవాలి. డాక్టర్, ఇప్పుడు మేము లోపలికెళ్ళి చూడొచ్చా? ఇంకో హాఫ్ అన్ అవర్ లో నార్మల్ వార్డుకి వస్తారు, అప్పుడు వెళ్లి చూడండి. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా, నా మీద కూడా నువ్వు అలా కోప్పడగలవమ్మా? నేను నీ కొడుకునమ్మా, నన్ను నమ్మమ్మా. అమ్మా, ఇక నీకిష్టం లేనిదేది నేను మాట్లాడను, చెయ్యనమ్మా. నమ్మకం ఉండాలిరా మురళి. మనమ్మ ఏమైనా మన మంచికే చెప్తుంది, చేస్తుంది అని మనసారా నమ్మాలి. ఎన్నో బంధాలు వస్తాయి, పోతాయి. కాని ఒక అమ్మకి తన బిడ్డ మీదుండే శ్రద్ధ ఇంకెవరికుంటుందిరా? మురళి ముందు నా బిడ్డ, ఆ తర్వాత నీకు భర్త. అది ఎప్పుడు నీ మనసులో